హాయ్. సో అనుమానం అనుమానం అనేది ప్రతి మనిషికి ఏదో ఒక స్టేజ్లో వస్తూనే ఉంటుంది. అంటే కొంతమందికి ప్రతిసారి వస్తుంటుంది, కొంతమందికి కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి అనుమానం రావడము అదొక తప్పు అంటే ఏదైనా గిల్టీగా ఫీల్ కావాలా, లేకుంటే అదొక మనకు మైనస్ పాయింటా, లేకుంటే ప్రతి దాని మీద అనుమానం రావడం అదొక ప్లస్సా? అంటే ఏమవుతుంది అని తెలుసుకోవాలి, లేకుంటే ఏదైనా చెడు జరుగుతుందా అని అనుమానపడడంలో తప్పు లేదా? సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషి ఎప్పుడైతే ఈ భూమి మీద రావడం జరిగిందో ఆ తర్వాత ఏంటంటే అసలు అంటే ఎటువైపు తన జీవనంలో ఒక మంచి చెడులను ఒక శంకించే ఒక శక్తి వచ్చింది అనుకుందాం. అంటే ఎటువైపు వెళ్తే ఏం జరుగుతుంది, ఇటువైపు మంచిగా ఉందా, అటు బాగలేదా, సో ఇవన్నీ థింక్ చేసే విధంగా మనకు ఒక సెన్స్ అనేది వచ్చింది అనుకుందాం. సో అందులో నుండి అనుమానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దారిలో వెళ్తే మనకి ఏదైనా చెడు జరగవచ్చేమో, ఏదైనా మనకు ఆపద రావచ్చేమో, లేకపోతే అది. సో ఇట్లా అంటే ఈ విధానంలో వచ్చిందే అనుమానం అని నేను అనుకుంటాను అన్నమాట. ఒకప్పుడేమో ఏం లేదు కాబట్టి ఎట్లా బతకాలి అనే దాని మీద, ఇప్పుడేమో ఒకవేళ అన్నీ వచ్చిన తర్వాత కూడా ప్రతిదానికి ఒక అనుమానం అన్నమాట. అంటే ఏదైనా తిండి విషయంలో ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో అని అనుమానం, లేకుంటే ఒక వ్యక్తి గురించి అరే ఆ వ్యక్తి ఏం చేస్తుండు, నేను అనుకున్నట్టే ఉన్నాడా ఉందా, లేకపోతే మన రిలేషన్లో ఏదైనా చీటింగ్ లాంటిది ఏమైనా అవుతుందా అనే ఒక అనుమానం, లేకుంటే ఇంకేదైనా పిల్లల విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అది చేస్తున్నారు. సో ఇట్లా రకరకాలుగా అనమాట. లేకపోతే మన నైబర్స్ కానీ మన చుట్టాలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అంటే మనకి ఏదైనా చెడు జరగాలని ఏదైనా చేస్తున్నారా వాళ్ళు, ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఒక లిమిట్ అన్న దేనికైనా. ప్రతి మనిషి కూడా ఎంతసేపు ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటారు బేసిక్గా. సో అంటే వాళ్ళు మంచిగా బతకడానికి అది సరిపోయిన తర్వాతనే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారని నేను అనుకుంటా. కాబట్టి ప్రతి వాళ్ళు మనకే ఏదో చేస్తున్నారని అనుకోవడము లో అర్థం లేదు. ఎందుకంటే అట్లా ఆలోచిస్తే ఏమవుతుందంటే అసలు మనం బతకలేమన్నమాట. ఎందుకంటే మనకు ఒక మంచి జరుగుతున్నా కూడా మన మనసులో ఆ అనుమానమే ఉంటుంది అనమాట. అనుమానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మంచిని కూడా మనం ఆస్వాదించలేమన్నమాట. సో కాబట్టి ప్రతిదానికి ఒక లిమిట్. అనుమానంలో తప్పు లేదు, ఒకసారి రెండుసార్లు రావచ్చు, కానీ అదే పనిగా అనుమానం వచ్చిన దాన్ని కూడా అక్కడ స్టాప్ చేసేయాలి. అంటే ఒక ప్రాక్టికల్గా చూడాలి, అసలు ఇది ఏమవుతుంది, సరే నాకు అనుమానం ఇట్లా వచ్చింది, ఇట్లా అవుతుంది అని నాకు థాట్ వచ్చింది, మరి అది నిజానికి జరుగుతుందా, జరిగే ఛాన్స్ ఉందా, జరిగితే ఏమవుతుంది, లేకపోతే అసలు అది ర్యాండమ్గా నాకు ఒక థాట్ వచ్చేసిందా అట్లా అని కూడా మనము జడ్జ్ చేసుకోగలగాలి. ఎందుకంటే చాలా థాట్స్ అనేవి ఒక ర్యాండమ్గా మన మైండ్లో వచ్చేస్తాయి అన్నమాట. సో వాటిని పట్టుకొని మనం అట్లా వాటి ఇట్లా పోతా ఉన్నాం అనుకోండి, ఇక అది నిజంగా థాట్ అయిపోతుంది అనమాట. అంటే మనకు ఒక జస్ట్ ఏదో ఇట్లా వేవ్ లాగా వచ్చిన థాట్ కూడా మనం థింక్ చేసి ఇంటెన్సిటీ బట్టి మనకు అది నిజమే అనిపిస్తుంది అనమాట. అట్లాంటప్పుడు ఆ అనుమానం అనేది నిజమైపోయి మనం ఏదో భ్రమలా అరే ఆ వ్యక్తి నాకు చెడు చేస్తున్నాడు, లేకపోతే ఆ వ్యక్తి నాకు చీట్ చేస్తున్నాడు, లేకపోతే చీట్ చేస్తుంది, లేకపోతే పిల్లలు ఇట్లా చేస్తున్నారు, లేకుంటే ఆ వ్యక్తి నా మీద బాగా కక్ష కట్టి ఏదో చేయాలని చూస్తుండు, లేకపోతే నేను తినే ఫుడ్ సరిగా లేక నాకు ఇది అవుతుంది, లేకపోతే ఇంట్లో సరిగా వాస్తు బాగాలేదు, ఇవన్నీ కూడా ఒక అనుమానం అనేది ఒకటి స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకా ఎండ్ కాదనమాట. అంటిల్ అన్లెస్ యూ స్టాప్ ఇట్. అంత ఈజీ కాదు అనుమానాన్ని పక్కన పెట్టేయడం. కానీ నిజానికి ఎంతవరకు అవసరం, మనం బతకడానికి ఎంతవరకు అవసరం అనేది ఆలోచించుకొని దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం అయితే చెయ్యలేము అంటే అది ఇక ఎవరి స్టామినా వాళ్ళది, అంటే మెంటల్గా. బట్ చేస్తే బాగుంటుంది. దట్స్ ఆల్. యా థ్యాంక్ యూ.